ప్రస్తుతం ప్రపంచ రాజకీయాల్లో ఎక్కువగా చర్చ జరుగుతున్న విషయం ఇరాన్, ఇజ్రాయెల్ మరియు అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు. అయితే ఈ పరిస్థితి ఒక్క రోజులో ఏర్పడలేదు. చాలా సంవత్సరాలుగా కొనసాగుతున్న రాజకీయ మరియు భద్రతా సమస్యల కారణంగా ఈ ఉద్రిక్తతలు పెరుగుతూ వచ్చాయి. ఇందులో మొదటి ముఖ్యమైన అంశం ఇరాన్ అణు కార్యక్రమం. ఇరాన్ యురేనియం ని ఎన్రిచ్మెంట్ చేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఎన్రిచ్మెంట్ అంటే యురేనియం అనేది ఒక రకమైన లోహం. దాన్ని ప్రత్యేకమైన యంత్రాలతో శుద్ధి చేసి దాని శక్తి పెంచడాన్నే యురేనియం ఎన్రిచ్మెంట్ అంటారు. అయితే ఇరాన్ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ ప్రక్రియ అనేది కేవలము అణు విద్యుత్ మరియు శాస్త్రీయ పరిశోధనల కోసం మాత్రమే చెబుతుంది. కానీ అమెరికా మరియు ఇజ్రాయెల్ వంటి దేశాలు ఈ కార్యక్రమం భవిష్యత్తులోని అణు ఆయుధాల తయారీకి ఉపయోగపడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అందుకే ఈ విషయం పైన అంతర్జాతీయ అణు పరిశీలన సంస్థలు కూడా పర్యవేక్షణ కొనసాగిస్తున్నాయి. రెండవ ముఖ్యమైన కారణం ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య ఉన్న దీర్ఘకాల రాజకీయ విభేదాలు. 1979 ఇరాన్ లో జరిగిన ఇస్లామిక్ విప్లవం తర్వాత ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా క్షీణించాయి. మూడవ కారణం మిడిల్ ఈస్ట్ ప్రాంతంలోని సాయుధ గుంపులు. అమెరికా మరియు ఇజ్రాయెల్ దేశాల ప్రకారము ఇరాన్ లెబనాన్ లోని హెజ్బల్లా మరియు గాజా ప్రాంతంలో ఉన్నటువంటి హమాస్ వంటి సంస్థలకు మద్దతు ఇస్తుందని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ సంస్థలు ఇజ్రాయెల్ పై రాకెట్ దాడులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. నాలుగవ ముఖ్యమైన అంశం స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అనే సముద్ర మార్గము. ప్రపంచంలోని చాలా భాగం చమురు ఈ సముద్ర మార్గం ద్వారా ప్రయాణిస్తుంది. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగితే ప్రపంచంలో ఆయిల్ సరఫరా మరియు ధరలపైన ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అందుకే ఇరాన్, ఇజ్రాయెల్ మరియు అమెరికా మధ్య జరుగుతున్న ఈ ఉద్రిక్తతలను ప్రపంచ దేశాలన్నీ చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాయి.